హాయ్ గాయ్స్! ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి ఎగ్ బిర్యానీ చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దానికి ముందుగా పాన్ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ ఏసాక కారం, పసుపు ఏసి ముందుగా ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని దాంట్లో ఏయండి. బాగా కలిపాక ఎగ్స్ బాగా నూనెలో వేగాలి. ఇంక తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాక బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసుకొని బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోండి. ఇంకా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోండి. ఇంకా సిమ్‌లో చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. నేనైతే తొందర ఎక్కువ కాబట్టి కొంచెం మంట ఎక్కువ పెట్టాను. ఇంకా మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. అది మీ ఆప్షనల్. దాని తర్వాత ఎగ్స్ ఏసి మసాలాలో బాగా కలిపాక కారం, పసుపు వేసుకోండి. ఎందుకంటే నేను ముందు కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఆనియన్స్‌లో కలవడానికి మళ్ళీ ఏసుకున్నాను. ఇంకా ఎగ్స్ పక్కన తీసి పెట్టుకొని బాగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి.